మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీస్ ఎన్నికల్లో పోటీ చేయవు, కానీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయి. వీటి ప్రధాన లక్ష్యము మనీ లాండరింగ్. వేరే వేరే పెద్ద పెద్ద పార్టీలు వీరి పేరిట డబ్బులు పంపించటము, వ్యాపార సంస్థలు వీళ్ళకి రుణాలు ఇచ్చినట్టుగా చూపించి ఈ డబ్బును సైఫన్ ఆఫ్ చేయటము, పక్కదోవ పట్టించడం జరుగుతుంది. అలాంటి రికగ్నైజ్డ్ బట్ నాట్ కంటెస్టింగ్ పొలిటికల్ పార్టీస్ని గుర్తించి ఎన్నికల సంఘం తొలగిస్తోంది. తాజాగా 474 పార్టీలను తొలగించింది. ఇప్పటి వరకు గత 3 నెలల్లో 808 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఎందుకంటే ఇవి ఎప్పుడు ఎన్నికలు పోటీ చేయలేదు, కానీ రిజిస్టర్డ్ పార్టీలుగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 9వ తారీఖున మరొక 334 పార్టీల గుర్తింపుని ఎన్నికల సంఘం రద్దు చేసింది. దాని అర్థం ఏంటంటే ఈ మనీ లాండరింగ్ని నిలుపు చేసింది.